ఆ? ఆయిల్ పూసా బాగా నుండం రుద్దా. కారమా చూద్దాం, కారం పూసేదా పూయకూడదా అని చెప్పి చెప్తా నేను. సరిపోద్ది కదా, బాగానే ఉంది కదా, సరిపోద్ది కదా, మాట్లాడిన తర్వాత చెప్దాం. అందరూ నమస్కారం, నా పేరు నరేష్, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే మహాప్రతివర్త శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. గత 2 వీడియోలు నేను చేశా శ్రీరెడ్డి మీద. 2 వీడియోలు నిన్న మొన్న చేశాను. ఎక్కడ కూడా బూత్ పదం లేకుండా చాలా సంస్కారంగా పద్ధతిగా నేను మాట్లాడడం జరిగింది. అయితే నిన్న ఒక వీడియో చూశాను. నిన్న ఆ వీడియో చూసిన తర్వాత అసలు దీనికి ఏంటి మర్యాద, దీనికి ఎందుకు మర్యాద ఇవ్వాలి, దీంతో ఎందుకు మర్యాదగా మాట్లాడాలి అనిపించింది నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నిన్న. అంటే గెలవక ముందు అదే ఎలా మాట్లాడిందో గెలిచాక కూడా అలాగే మాట్లాడింది. అంటే మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ఆయన ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే అయినా కానీ గతంలో మాట్లాడాను ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతానంటే కుదరదు శ్రీరెడ్డి. ఇప్పుడు మర్యాద ఇచ్చే తీరాలి, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే. నీ సంగతి చెప్తా ఉండు. ఆడవాళ్ళు ఈ వీడియో చూడరాదు, దయచేసి ఈ వీడియో కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే దీని మాటలో పచ్చి బూతులు ఉంటాయి, దానికి తగ్గట్టే నా మాటలు కూడా ఉంటాయి. నేను చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతాను, ఎవరి గురించి మాట్లాడను. ఒక్క శ్రీరెడ్డి గురించి, అలాగే ఒక రోజా గురించి, జబర్దస్త్ రోజా, గబ్బు రోజా ఉంది కదా, వీళ్ళిద్దరి గురించి నేను కొంచెం ర్యాష్గా మాట్లాడతాను. కాబట్టి మీరు ఈ వీడియో చూడకపోవడమే మంచిది. అయితే శ్రీరెడ్డి ఇది ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం విని తర్వాత అంతా కౌంటర్ ఇద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు ఎత్తాలే, నీ ఎత్తున నోట్లో పెడితే అంగిట్లోకి వస్తుంది చెప్తుందా. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నీకు ఇష్టం వచ్చినట్టు కానీ పవన్ కళ్యాణ్ కానీ నీకు వాగావనుకో, చూసావు కదా, దిగిపోద్ది. సరేనా? ఏకవచనంతో మాట్లాడకూడదు చెప్తుండా. ఇది నా దగ్గర ఉంటదే, చెప్పు నువ్వు. నోరెత్తాలి పవన్ కళ్యాణ్, నువ్వెత్తు నోరు. దోశ తంగిట్లోకి వస్తుంది, నోట్లో పెడితే ఏడకి వస్తుందో కూడా తెలియదు. నువ్వెత్తు నోరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు అన్ని దాడులు జరిగాయి కదా, అప్పుడు నోరు తెరవచ్చు కదా నువ్వు. అప్పుడు నోట్లు ఏం పెట్టుకున్నావు నువ్వు? ఇదేం పెట్టుకున్నావు నోట్లో? ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నావు నోట్లో? వారం బొగ్గుదానా. అట్లీస్ట్ నువ్వు వాళ్ళతో బాగా వేయించుకుంటున్నావు కదా. నువ్వు కూడా వేయించుకున్నావు కదా, మన దాకా వేయించుకున్నావు కదా. వైసీపీలో ఉన్న వాళ్ళతో అందరితో వేయించుకున్నావు కదా నువ్వు. ఆ బయట సిద్ధార్థ వాటితో వేయించుకున్నావు కదా. ఇంకా చాలా మంది వేయించుకున్నావు కదా. నువ్వు చెప్పొచ్చు కదా ఆ రోజు. ఎందుకు దాడులు చేస్తున్నారు, అమాయకుల మీద దాడులు చేస్తున్నారు ఎందుకు? వాళ్ళ అధికారం లేరు కదా, వాళ్ళ మీద మన అధికారం ఉన్నాం కదా, ఎందుకు వాళ్ళ మీద దాడులు చేస్తాను? మీకు సిగ్గు లేదా అని చెప్పి నువ్వు అప్పుడు నోరు తెరవచ్చు కదా, అప్పుడు నువ్వు మాట్లాడవచ్చు కదా. నువ్వు ఎందుకు మాట్లాడలేదు? రూల్ పోస్తా చూడు, కారం చెప్తా, చెప్పు. బయటకు వచ్చి ఆంధ్ర ప్రజల మీద చెయ్యేస్తే చెయ్యరగొడతా, చేతులు తీస్తా, నరుకుతా అని మాట్లాడు. అప్పుడు మాట్లాడావు కదా, వైఎస్ఆర్సీపీ రౌడీ రాజ్యం అని. ఏమైపోయింది? నోట్లో ఎవరిది పెట్టుకున్నావు? అప్పుడు నువ్వు ఎవరిది పెట్టుకున్నావు? అప్పుడు నువ్వు ఎవరిది పట్టుకున్నావు? మీ నాయకుడిది నువ్వు ఎవరిది పెట్టుకున్నాడు? లేకుంటే మీ వాళ్ళు ఎవరు పెట్టుకున్నారు, ఊరిది పెట్టుకున్నారు? అప్పుడు మాట్లాడచ్చు కదా మీరు. అప్పుడు మాట్లాడారా మీరు? అప్పుడు సమాధానం చెప్పారా మీరు? అప్పుడు దాడులు చేస్తుంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారా మీరు? ఈ రోజు కూడా ఎవరు దాడులు చేయాల, ఎవరు అమాయకుల్ని ఎవరు దాడులు చేయాల, టీడీపీ కానీ జనసేన కానీ ఎవరు దాడులు చేయాల. గతంలో ఇష్టం వచ్చినట్టు మా నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మార్పింగ్ చేసి, ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం. వాళ్ళనే పిచ్చ కుక్క కొట్టినాడు, కుక్కలు కొట్టినట్టు కొడుతున్నాం, పిచ్చ కుక్కలు కొట్టినట్టు కొడుతున్నాం. ఖచ్చితంగా కొడతాము కూడా. ఎందుకంటే మేము అన్ని సంవత్సరాల్లో మేము పడిన బాధ, మా నాయకుల్ని ఇలాగ నీచంగా మాట్లాడితే మేము సైలెంట్గా ఉంటామా? ఎవరిని కూడా అమాయకుల్ని ఎవరి జోలికి పోలా. గతంలో ఎవరైతే అసభ్యంగా మాట్లాడారో వాళ్ళని మాత్రమే ఎర్రగా దంతున్నాం. అది సరేనా? తర్వాత అక్కడ రాండు. మోడీది పెట్టుకున్నావా, చంద్రబాబుది పెట్టుకున్నావా? నువ్వు ఎవరిది పెట్టుకున్నావు? మీ నాయకుడిది పెట్టుకున్నావా? లేకపోతే కొడాలి నానిది పెట్టుకున్నావా? లేకపోతే పేరుని నానిది పెట్టుకున్నావా? పేరుని కిట్టిది పెట్టుకున్నావా?
లేకపోతే బయట సిద్ధార్థ రెడ్డి పెట్టుకున్నావా లేకపోతే ఇది పెట్టుకున్నావా? చూడు ఎంత ఉందో చూడు. ఇది పెట్టుకున్నావా? చెప్పు, ఎవడు పెట్టుకున్నా చెప్పే. మాట్లాడలేమని మాకు బూతులు రావా? మేము అసభ్యంగా మాట్లాడలేమా? మేము డబుల్ మీనింగ్గా మాట్లాడలేమా? నీకు మాత్రమే మాట్లాడొచ్చు, నువ్వు మాత్రం డబుల్ మీనింగ్ మాట్లాడుతావు. మేము మాట్లాడలేము. ఇలాగే మాట్లాడతా, మేము కూడా ఇలాగా మాట్లాడతా, నేను కూడా ఇలాగా మాట్లాడతా. నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు నేను కూడా అట్టే మాట్లాడతా. నువ్వు నువ్వు ఏ భాష అయితే నువ్వు మాట్లాడుతున్నావు నేను కూడా అదే భాష మాట్లాడతా. దానికంటే డబల్ భాష మాట్లాడతా. ఇదిగో రాకల బండ చూడు, అట్లా మాట్లాడతా. కానీ మా కుటుంబం వాడో మా పార్టీ వాడో ఎవడైనా చెయ్యేస్తే నువ్వైనా ఇలాగే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గాని ఒక్కసారి కానీ పవన్ కళ్యాణ్ గారి ఏకవచనంతో మాట్లాడితే ఇది కనపడదు, ఇంకా ఇది కనిపించదు. మరి ఆడకెళ్ళిపోద్దో నువ్వే చూసుకో. ఇది కనిపించదు ఇంకా. అది పవన్ కళ్యాణ్ గారు అంటావు కూడా తొందరలోనే. చెప్పే లేదా పౌరుషం ఉండబట్టే కదా ఓడిచింది మిమ్మల్ని. గుంటూరు కారం తిని పెరిగిన దాన్ని నేను. ఆంధ్ర పౌరుషం వద్దలో పెట్టుకో గుంటూరు కారం. అమ్మ దాన్ని నేను. Battery is low. Please recharge in time. నీకుందా పౌరుషం? ఆంధ్ర వాళ్ళు కష్టపడుతున్నారా? ఎవరు కష్టపడలా. మీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు మాగుతుంటే వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. ఆంధ్ర ప్రజలు ఎవరు కష్టపడలా, సామాన్యుల జోలికి ఎవరు వెళ్ళలా. సరేనా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు, ఇష్టం వచ్చినట్టు వాగబాకు. చెప్పే నీ అమ్మ గాలి గుద్దని దెంగ. నాకు ఇంకా నోటికి మంచి మాటలు రావు. నీ ముఖ్యస్తున్నాడు ఇంకా. అయ్యి బాబోయ్, నన్ను తెలంగాణలో ఓడదెంగారు, నన్ను ఆంధ్రాలో 2 సార్లు ఓడదెంగారు, నన్ను అన్నయ్య ఆశీర్వదించి అన్నయ్య అమ్మా. ఈడ నువ్వు కూడా తెలంగాణలో మింగించుకున్నావు, ఆంధ్రలో మింగించుకున్నావు, ఇక్కడ చాలదన్నట్టు పోయి చెన్నైలో మింగించుకుంటున్నావు, చెన్నైలో ఈసీఆర్ రోడ్లో మింగించుకుంటున్నావు, చెన్నైలో సరిపోదని చెప్పి ఇంకా ఆ పక్క పాండిచ్చేరి పుదుచ్చేరి ఆ పక్క అంతా మింగించుకుంటున్నావు. మా తెలీదు నువ్వు ఏడాడ మింగించుకునేది, ఎవరి చేత మింగించుకున్నది మా తెలీదు. మొన్నటి దాకా మీరు స్టేజ్ల మీద కొట్టుకున్న నా కొడుకులు మీరు. నీ అమ్మ మీరందరూ మంచిగా ఉండాలి. ఆంధ్రాలో ఒక అమ్మ కొడుకులు బిడ్డలో రోడ్ల మీద వాళ్ళు తెగకొస్తుంటే ఎంజాయ్ చేయి, నోరు తెరవకో. ఏమైంది అంతగా ఏమైంది? ఆంధ్రాలో ఏమైంది? ఎవరి జోలికి ఎవరు వెళ్తున్నారు? అసలు ఎవరిది నమ్ముకున్న వాళ్ళ గొర్రెలు. మేము జగన్ అన్నని నమ్మాం కాబట్టి గుండెల నిండా ధైర్యం పెట్టుకుని ఓడిపోయినా గానీ ఎదురెదుతున్నాం. ధైర్యం కాదు, ఇది పెట్టుకో జీలో, ఇది పెట్టుకో సరిపోద్ది. నోట్ అంగిట్లో దూరస్తా ఇంకోసారి కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే. గత 2 వీడియోలో నేను ఈ మీద ఏమన్నా అమర్యాదగా మాట్లాడానా? మర్యాద పూర్వకంగా మాట్లాడింది? ఎక్కడైనా బూత్ మాట్లాడానా? ఎక్కడైనా బూత్ పదం వాడానా? మంచిగానే మాట్లాడాం కదా. మరి నువ్వెందుకు ఇలాంటి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? సిరెడ్డి నీకు మర్యాదగా చెప్తున్నా, ఇలాంటి పిచ్చి వేషాలు కానీ వేస్తే ఇది కనపడదు. మళ్ళీ చెప్తున్నా, ఇది కనపడదు. చూడు ఎంత ఉందో, చూడు బాగా ఉంది, కనిపించదు ఇంక. ఇది నీకు ఇష్టం వచ్చినట్టు వాగితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోదు. మేము పద్ధతిగా మాట్లాడదలుచుకున్నాం, అధికారంలోకి వచ్చాం, మేము పద్ధతిగా మాట్లాడదలుచుకున్నాం, ఎలాంటి పదజాలం వాడకూడదని పద్ధతిగానే ఉన్నామనుకుంటున్నాం. కానీ మీరు మమ్మల్ని ఉండించట్లేరు. ఇలాగా మాట్లాడుతున్నారు మీరు, ఇలాగా చేస్తున్నారు మీరు. నీలాంటి వాళ్ళ దాని మీద ఒక్కరి గురించి మాట్లాడితే
అందరి గురించి ఇలాగా మాట్లాడుతున్నా అనుకుంటారేమో. నేను ఎవరి గురించి మాట్లాడను. నేను కేవలం శ్రీరెడ్డి అది ఎట్టాగైతే మాట్లాడుతుందో దానికి అలాగే సమాధానం చెప్తుందా. ఇంక ఎవరి గురించి తప్పుగా మాట్లాడను, మాట్లాడేది కూడా ఉండదు కూడా. నేను మాట్లాడను కూడా, పద్ధతిగానే మాట్లాడతా. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారు ఏకవచనంతో బూతులుగా మాట్లాడితే దిగిపోద్ది, జాగ్రత్త, గుర్తుపెట్టుకో. జై హింద్.